పహల్గామా ఉగ్రదాడి తర్వాత బాగా చర్చిస్తున్న విషయం ఏంటంటే, కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఎత్తేసారు. ఎత్తేసిన తర్వాత గూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే, ఎత్తేసి ఏం లాభం? దానివల్ల జరిగిన ప్రయోజనం ఏంటి అనేది. వాళ్ళకి ఏ విధంగా చెప్పొచ్చు సమాధానం? ఒక చట్టాన్ని మార్చిన తరువాత, లేకపోతే ఒక రాజ్యాంగపరమైనటువంటి సవరణ చేసిన తరువాత, దాని ప్రభావము సమాజం మీద కనిపించడానికి 2 జనరేషన్స్ పడతాయి. ఏ మార్పన్నా తీసుకునిరండి. ఆ మార్పు సమాజంలోని సకల జనులు యాక్సెప్ట్ జేయడానికి 2 జనరేషన్స్ పడతాయి. ఎందుకంటే ఒక కొత్త జనరేషన్ తయారు గావాలి. ఆ జనరేషన్‌కి 18, 20 సంవత్సరాల వయస్సు రావాలి. ఒక పాత జనరేషన్ మారలేనటువంటి జనరేషన్ వెళ్ళిపోవాలి. ఈ 2 కావడానికి మీకు 40 అంటే 2 జనరేషన్స్ అంటే 15, 15, 30, 30 నుంచి 40 సంవత్సరాలు పడతాయి. 30-40 ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఇలా ఆర్టికల్ 370 తొలగించగానే అదేం జిందా తిలిస్మాత్ కాదు. జిందా తిలిస్మాత్ ఇలా పుయ్యగానే అలా క్యాన్సర్ పోతుందా? ఓహ్! క్యాన్సర్ పోవడానికి క్యాన్సర్‌కి సంబంధించిన శిక్ష దానికి సంబంధించినటువంటి వైద్యం చేయవలసి ఉంటుంది. ఒక రోజులో లేదా 2 రోజుల్లో ఆర్టికల్ 370ని తొలగించగానే మార్పొస్తుందని గనక మీరు భావిస్తే, మీరు పొరపాటు చేసిన వాళ్ళవుతారు. ఆ రకంగా ఆలోచించే వాళ్ళది పొరపాటు. అవునేమో గదా! ఆర్టికల్ 370 తొలగించి 5 సంవత్సరాలయింది. ఇప్పటికి ఏమి మారలేదేంటి అని అనుకోవడం కూడా పొరపాటు. ఒక ఆలోచన ప్రజలలోకి వెళ్లి ప్రజల మస్తిష్కాలను ప్రభావితం చేయాలన్నట్లయితే, అది కనీసము 30-40 ఇయర్స్ సమయం పడుతుంది. మీరీరోజు వేసినటువంటి విత్తనము అది వృక్షంగా మారి దానికి కాయలు, పళ్ళు రావాలన్నట్లయితే మీకంత సమయం పడుతుంది. ఇలా హ్మ్. ఆర్టికల్ 370ని తొలగించగానే మార్పొస్తుందని ఎవరైనా భావిస్తే, వారికి దేశ రాజకీయాలు గాని, దేశం యొక్క సోషియాలజీ గాని, దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనా విధానం పైన గాని కనీస అవగాహన లేనట్టుగా మనం భావించాలి. అలాగే వీడియోస్ వైరల్ కావాలి అనుకుంటే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఆర్ వాయిస్‌కి చేయుతగా నిలవండి. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు చేస్తున్న సహాయమే ఆర్ వాయిస్‌ని నడిపిస్తుందండి. మీరే మా ఛానల్‌కి ఏమంటారు పెద్ద దేవుళ్ళు. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి. ఒక ఆఫీస్ పెట్టుకొని మేము బ్రేక్ ఈవెన్‌కి వెళ్ళేదాకా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1-5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్‌లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్‌పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి సంప్రదించండి. ఇంకొక విషయం, కొంతమంది ఫోన్ చేసి నువ్వు ఆ వీడియో చేయలేదు, ఈ వీడియో చేయలేదు, ఒక మతానికి సంబంధించి చేస్తున్నావు అని మాట్లాడుతున్నారు. ఇది నా ఛానల్, నా ఇష్టం అండి. నాకు నచ్చినే చేసుకుంటా. ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి, ఇష్టం లేని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. అంతేగాని మీకు పని పాట లేదు కదా అని మా పని మాత్రం చెడగొట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భారత్.